1996లో తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీ మందా జగన్నాథం గారు నాగూర్ కర్నూలు నుండి 3 పర్యాయాలు టీడీపీ ఎంపీగా విశిష్ట సేవలు అందించారు. వారు నిన్న స్విమ్స్ హాస్పిటల్లో మరణం చెందడం అత్యంత బాధాకరం. వారికి వారి కుటుంబానికి నివాళులర్పిస్తూ చంద్రబాబు గారు సంతాప ప్రకటన చేశారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం. నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. 4 సార్లు లోక్సభకు ఎన్నికైన మందా జగన్నాథం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివిన జగన్నాథం తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మందా జగన్నాథం హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. సీఎం చంద్రబాబు విజన్కు గ్రీన్కో నిదర్శనమని వెల్లడించారు మంత్రి టీజీ భరత్ గారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పిన్నాపురం దగ్గర నిర్మించిన గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు దేశానికే తలమానికమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును 2014లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు. 2018లో గ్రీన్కో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. సీఎం చంద్రబాబు విజన్కు ఈ ప్రాజెక్ట్ ఒక నిదర్శనమని పేర్కొన్నారు. 2018లోనే ఎంఓయూ కుదుర్చుకున్న ఈ ప్రాజెక్టును 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే గత గవర్నమెంట్ ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఎంతో జాప్యం చేసిందన్నారు. గ్రీన్కో ప్రాజెక్టును సరైన విధంగా ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచన కూడా అప్పటి ప్రభుత్వం పెద్దలకు లేదన్నారు. ప్రజలందరికీ వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి భరత్ అన్నారు. అప్పటి జీవో కాపీని చూస్తే విషయం అందరికీ తెలుస్తుందన్నారు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే గ్రీన్కో ప్రాజెక్టులకు అడుగులు పడ్డాయని ఒక ప్రకటనలో మంత్రి వివరించారు. గ్రీన్కో ప్రాజెక్ట్ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ నాయకులు ఆ పార్టీ ఆ జీవో కాపీలను కూడా విడుదల చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా టీజీ భరత్ వెల్లడించారు.